బొంబాయి మన రెండవ మొట్టమొదటి రాజకీయ రాజధాని. రెండవది మనకి బొంబాయిని రెండవ రాజధానిగా కూడా అనుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి చోట ధారావి అనేది ఒక పెద్ద ప్రపంచం మొత్తంలో ఉన్న పెద్ద మురికివాడ. కానీ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే రకరకాల ఫ్యాక్టరీలు, అంటే ఆ మురికి కూపంలోనే చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఇవన్నీ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఉత్పత్తులు ఏదో తెలుసా? 1 బిలియన్, అంటే 89,000 కోట్ల రూపాయలు అన్నమాట. మరి అంత చేసిన వారి యొక్క దుస్థితి, ప్రజల దుస్థితి ఎలా ఉందంటే మురికి కూపాలు. ఒకే టాయిలెట్కి, ఒక టాయిలెట్ని 24 మంది 25 మంది వాడుకోవాలి. ఒక ట్యాప్ నుంచి కనీసం 15-20 మంది వాళ్ళు వాటర్ వాడుకోవాల్సి వస్తుంది. చాలా భయంకరమైన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిని చాలామంది సినిమాలు తీసి అవార్డులు కొట్టేశారు. ప్రభుత్వాలు ప్రతి ఎలక్షన్స్లో మీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారే కానీ అసలు చేసిన వారు ఎవరు లేరు. మొత్తానికి మన అదానీ వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. చేసి దానిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 300 స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని, అంటే ఈ ఫ్లాట్లు అలా కట్టి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దానికి ప్రతిగా వాళ్ళకి కొంత ఫ్రీ సేల్ ల్యాండ్ ప్రభుత్వం ఇచ్చింది. దానివల్ల 84,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి అందరూ అభిప్రాయం. అంతేకాకుండా ఆ స్థలం ఉన్న కొద్దీ కూడా రేటు బాగా పెరుగుతుంట. ఎందుకంటే పక్కన మెట్రో వస్తున్నది, ఆ తర్వాత ఇంకా అనేక రకమైన పరిశ్రమలు ముందు ముందు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతం రేట్లు ఇంకా బాగా పెరుగుతాయి అని అనుకుంటున్నారు. మరి ఏదైనా సరే మురికి కూపంలో ఉన్న ప్రజల్ని కొద్దిగా ఉద్ధరించడానికి తన సొంత లాభం కొంత మానుకోమన్నారు. కానీ మరి సొంత లాభం కొంత చూసుకున్నా సరే అలాంటి ప్రజల మనుగడని, వారి యొక్క అస్తిత్వాన్ని కాపాడుతూ వారికి ఒక చక్కని జీవన విధానం కలిగజేసి మన భారతీయులు మరి హుందాగా ఉండటానికి ఒక మంచి పథకం తయారు చేశారని తెలుస్తున్నది. కానీ ఇప్పటికీ ఇంకా కోర్టు కేసులు అవి ఉండటం మూలంగా, కొన్ని రాజకీయ ఒత్తిళ్లు ప్రజల మీద తీసుకొచ్చి ఈ రకరకాల అభ్యంతరాలు పెట్టడం మూలంగా ఇంకా ప్రాజెక్టు ముందుకు ప్రాజెక్టు ముందుకు వెళ్తే చాలామంది, సుమారు 3 లక్షల మందికి అక్కడ చక్కని నివాసం ఏర్పడుతుంది, హుందాగా జీవించే భాగ్యం లభిస్తుంది. మరి కేవలం బొంబాయికే కాకుండా మరి ఏ ఊర్లో ఉన్నా సరే పాపం ఈ పేద ప్రజలకి అలాంటి అవకాశాలు ఇచ్చి వారు ఆ మురికి కూపాల నుంచి బయటికి తెప్పించే బాధ్యత ప్రజల మీద ఉంది, మనందరి మీద ఉంది. ఓకే, సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.